అంటే అన్నానంటారు గాని నన్ను పిలవకుండా రాత్రి మీరు కేక్ కట్ చేసుకుంటారా? అంటే ఈ అత్తని పరాయిదాన్ని చేసి కేక్ కట్ చేసుకున్నారన్నమాట. అయ్యో, కేక్ అరేంజ్ చేసిన విషయం నాకు కూడా తెలీదత్తా. సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. లేకపోతే మా ముద్దులు అత్తని పిలవకుండా ఉంటానా? సర్లే, కాకాలు పట్టడానికి ఏం తక్కువ లేదు. హారతి తీసుకో. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్స్ అత్తా. నువ్వెప్పుడూ నవ్వుతూ ఇలా సంతోషంగా ఉండాలి. అప్పుడే ధీరజ్కి నీకు నేను పెళ్లి చేసినందుకు ఒక సార్థకత ఏర్పడేది. ఐ లవ్ యూ ప్రేమ. ఐ లవ్ యూ సో మచ్. అత్తా, ధీరజ్కి నాకు పెళ్లి చేసిన దాని గురించి అనగానే ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటది? ధీరజు రాత్రి నాకు ప్రపోజ్ చేశాడు తెలుసా? షెడ్డి వాడంత పనిచేశాడా? ఏది వాడి పిలు. కాళ్ళు వెరగొట్టి ఇంకోసారి అలా చేయకుండా వాడికి బుద్ధి చెప్తాను. పిలు. అయ్యో అత్తా, ప్రపోజ్ చేయడం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అయ్యో, ఆ మాత్రం నాకు తెలియదనుకుంటున్నావా ఏంటి? కోపంతో తిట్టడమే కదా. అయ్యో కాదత్తా, ప్రపోజ్ చేయడం అంటే ఐ లవ్ యూ అని చెప్పడం. షేటి నిజమా? అవునత్తా. మావయ్య నువ్వు ప్రేమించుకునే కదా పెళ్లి చేసుకున్నారు. మరి మావయ్య నీకు చెప్పలేదా? ఆయన డైరెక్ట్గా నన్ను పెళ్లి చేసుకుంటావా బుజ్జమ్మా అని అడిగారే తప్ప ఈ ప్రపోజాలు పానకాలు ఎక్కడున్నాయంట. ఉత్తమ మొరటు మనిషి అయితేను. ఏయ్, నీ పుట్టినరోజు నాడు మనసు ఆనందంతో నిండిపోయి శుభవార్త చెప్పావే. ఏది మళ్ళీ దీవిస్తాను ఉండు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. లేలే. అయ్యో అత్తా, ఏంటి అలా దీవించేశావు? చిన్నోడికి నీ మీద ప్రేమ మొదలైంది. ఇక నెక్స్ట్ మొదలయ్యేది అదేగా. ఈ సిగ్గు నైట్ మీ ఆయన దగ్గర పడదు గాని వెళ్ళి మీ మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. మావయ్య, నన్ను ఆశీర్వదించండి. ఏంటమ్మా విశేషం? శ్రీరామ 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 అంటే అన్నానంటారు గాని ఈ రోజు మన ప్రేమ హ్యాపీ బర్త్డే అండి. అవునా? మరి చెప్పవేంటి? నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. థ్యాంక్ యూ మావయ్య. బుజ్జమ్మా, ప్రేమకి ఏదైనా స్వీట్ చేసి పెట్టపోయావా? ప్రేమకే కాదండి, మన ఇంటి మొత్తానికి పాయసం చేస్తాను. ప్రేమ, నువ్వు వెళ్ళి నర్మదా వాళ్ళని పిలు. ఈలోగా నేను రెడీ చేస్తాను. అలాగే అత్త. నర్మదాకా, సాగర్ బావా మిమ్మల్ని అత్తయ్య గారు పిలుస్తున్నారు, త్వరగా రండి. సరే ప్రేమ, వస్తున్నాం. హై బాబోయ్, ఇదేంటే ఈరోజు చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు? నీ బాడీలో బాడీ లాంగ్వేజ్లో సిగ్గు కూడా ఉందా? బోల్డంతుందిరా. కాకపోతే నేను బయటపడే సందర్భం నువ్వు గుర్తించే సిచ్యువేషన్ రాలేదు అంతే. సిగ్గు నీ బాడీ లాంగ్వేజ్కి సూట్ అవ్వదు గానీ ఇంతకీ అమ్మా నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నావా? అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అయిపోయిందిరా. మరి నా బ్లెస్సింగ్స్ అవసరం లేదా? అందుకే కదా వచ్చింది. ఏయ్, నేనేదో సరదాగా అన్నానే. కానీ నేను ఆల్రెడీ సీరియస్ గానే డిసైడ్ అయ్యాన్రా. ఏయ్, వద్దొద్దు. నువ్విలా నా కాళ్ళకి దండం పెడుతుంటే నేనేదో చాలా పెద్దోడు అయిపోయాననే ఫీలింగ్ వచ్చేస్తుంది. బాబు బంగారం, మొగుడవడం అంటేనే పెద్దోడైనట్టుగా ప్రమోషన్ రావడం. అందుకని ఫీల్ అవ్వకుండా ఆశీర్వదించు. హే, వద్దొద్దు. రా. ఏమని దీవించాలి? నాకేం అర్థం కావట్లేదు. నీ నోటికి ఏదొస్తే అది, నీకేది గుర్తొస్తే అలా దీవించరా. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, శీఘ్రమేవ సుపుత్ర జనరల్ గా అందరూ అలా దీవిస్తూ ఉంటారు కదా, టక్కని నాకు కూడా అదే గుర్తొచ్చి అలా అనేశాను అంతే. అబ్బచ్చా, నిజమా? మనసులో లేంది మాటల్లో రాదమ్మా. అదేం లేదే, అదేం లేదు. కనపడవు గాని చాలా కళలున్నాయిరా నీలో. మనం కార్ డౌన్ పేమెంట్ కడుతున్నాం అన్నమాట. కట్టడానికి డబ్బులెక్కడమంట? మా కామాక్షి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంట, మా బావని ఒప్పిస్తున్నామంట, 2 లక్షలు తీసుకుంటున్నామంట, డౌన్ పేమెంట్ కడుతున్నామంట, నీ బర్త్డేకి గిఫ్ట్ గా కార్ ని ప్రెజెంట్ చేస్తున్నానన్నమాట. హియరా, ఎన్నిసార్లు పిలవాలి మిమ్మల్ని? కూర్చోండి. ఏం పర్లేదులేమ్మా. పర్లేదురా, కూర్చోండి. నర్మదా, కూర్చోరా. ఇదిగో ప్రేమ పుట్టినరోజని పాయసం చేశాను, తినండి. నా జాబ్ నా ఇష్టం. మీకిష్టం లేదని, ఎవరికో నచ్చలేదని నేను వదిలేయాల్సిన అవసరం లేదు. అయ్యో, ఏంటండి తినకుండా వెళ్ళిపోతున్నారు? వాడిని చూస్తుంటే డబ్బులిచ్చి ఉద్యోగం కొనుక్కున్న విషయమే గుర్తుకొస్తుంది. శ్రీరామ 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 అంటే అన్నానంటారు గాని సంతోషంగా ఉన్న సమయంలో ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకండి?
ప్రశాంతంగా తినండి. బుజ్జమ్మ, నా ఇల్లు, నా రైస్ మిల్లు, నా కుటుంబానికి నేను పెట్టే తిండి అన్ని నా కష్టార్జితంతో సంపాదించుకున్నవే. అందులో ఒక గర్వంతో కూడిన ఆనందం ఉంది. ఇలా అడ్డదారుల్లో ఉద్యోగం సంపాదించుకున్న వాడు పక్కన కూర్చొని తినాలంటే నాకు అవమానం కాదు, ఒళ్ళంతా తేళ్లు చెరువులు పాకుతున్నట్టుగా ఉంటుంది. ఏమండి సాగర్ ప్లీజ్ కూర్చొని తిను. ఏంటి తినేది? ఆయన ఇంత గడ్డి పెట్టారు సరిపోలేదా? రే నడిపోడా, బయట వాళ్ళు తప్పు చేస్తేనే మీ నాన్న ఒప్పుకోడురా. అలాంటిది కన్న కొడుకు తప్పు చేస్తే సహించగలరా చెప్పు? మీ నాన్న బాధని నువ్వు అర్థం చేసుకోవాలి గాని కోపం తెచ్చుకుంటే ఎలాగరా? ఆయన కోపం కొంతకాలమేరా, అన్నీ సర్దుకుంటాయి. కాస్త సహనంతో ఉండు. భాగ్యం, నీ పిచ్చి కాకపోతే చట్నీ అయిపోయిన గిన్నెలో ఎంత గీకితే మాత్రం చట్నీ అవుతుందా? ఎండిపోయిన చెరువు లాంటి ఈ గుండు మీద ఎంత దువ్వితే మాత్రం క్రాప్ అవుతుందా చెప్పు? మనకు ఆస్తుందా? కానీ ఉన్నట్టుగా మాయసేసి మన అమ్మడికి పెళ్లి చేయలేదా? ఇది కూడా అంతే. ఉప్మాలో జీడిపప్పు అక్కడోటి ఉన్నట్టుగా ఉన్నది 4 గంటలైనా సరే ఉంగరాలు జుట్టు అన్నట్టుగా మేనేజింగ్ చేసేయాలి. ఎందుకంటే ఇక నుంచి జనాలందరూ నువ్వే రైస్ మిల్లు ఓనరు అని నమ్మేయాలి మరి. అందుకని ఇక నుంచి రైస్ మిల్లులో 100-200 కొట్టేసే సెల్ల రేషా లేకుండా కోట్లు ఖరీదు చేసే రైస్ మిల్లుకు ఓనర్ లాగా కూతంతో ఉందాగా ఉండు మరి. అర్థమైందా? నడులే. ఓ అమాయకపు సిల్లి భాగ్యం, ఆ? పిల్లికి బంగారపు గిన్నెలో చికెన్ పెట్టినా సరే అది దొంగచాటుగానే పాలు తాగిద్ది. ఈ ఇడ్లీ కూడా అంతే. మేకప్ చేసి మేనేజింగ్ చేసినంత మాత్రాన మన చేతి వాటం మానుకుంటామా ఏంటి? అదొక టాలెంట్. అదృష్టం అందులో ఎక్కుదురుగాని రెండని పిలుస్తుంటే దరిద్రం బురదగుంట్లోకి లాగేసిందంట. నీ పనికి మళ్ళీ చేతి వాటంతో బంగారం లాంటి రైస్ మిల్లు మన చేతిలోంచి జారిపోయే పరిస్థితి తీసుకురాకు. అర్థమైందా? చూసుకో. హీరోలో ఉన్నాను కదా. అదేదో తక్కువైనట్టుందే. ఆగాగు. ఓ ఈ ఫోన్ ఒకటే నీ నోరులాగే అత్తమానం మోగుతూనే ఉంటది. ఓ పాలు చూడు. వచ్చి బాబోయ్, ఈ విషయాన్ని కడుపులో దాచుకోలేక పొట్ట పొగిలిపోయేలాగా ఉంది. నువ్వు బేక ఫోన్ తీసావే అమ్మా. చూశాను. నీ ఏదో కామెడీలు నా దగ్గర కాదు. ఫోని ఎట్టద్దా మాట్లాడద్దా? అరే దేవుడా. సబ్బే అమ్మడో. అమ్మాయి ఫోన్ తీయడానికి ఎంతసేపే? మీ నాన్ననే రైస్ మిల్లుకి అమ్మించడానికి మేకపేతనాలే గాని విషయం ఏంటి పెడతానుండు భయ్య. అమ్మాయి అమూల్య మెళ్ళు తాళెందుకుంది? తనని మెళ్ళు తాళేసుకోమని ఎవరు చెప్పుంటారు అని మనం ఎన్ని రోజులు బుర్రలు బద్దలు కొట్టుకున్నావా? అయితే అవును. అయితే అమూల్యని మెళ్ళు తాళేసుకోమని చెప్పింది ఎవరు కాదే బాబా, ఉమ్, ఆ పొట్టి మిరపకాయ ప్రేమ. ఏంటమ్మడో నువ్వు చెప్పేది? అవునే అమ్మా, నీ తల్లో పేలున్నాయన్నది ఎంత నిజమో, నీకు మోకాళ్ళ నొప్పులున్నాయన్నది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. అమూల్య మెళ్ళు తాళి వేసుకోమని చెప్పింది నేనే అని తెలిస్తే అయ్య బాబోయ్, ఇన్ని రోజులు మనం మన అరమద మాత్రమే సూపర్ ఉమెన్ అనుకున్నాం. కథ నడిపించే కథానాయకి అనుకున్నాం. కానీ కథని మలుపు తిప్పే కథానాయికగా ఆ గుంటూరు మిరపకాయ తయారైందనమాట. అవునే అమ్మా. అమ్మాయి ఆ ప్రేమ జుట్టు నా గుప్పెట్లో ఫుల్గా దొరికిపోయింది. ఇంకా దాంతో ఒక ఆట ఆడుకుంటానే బాబా. ఆ ప్రేమని ఈ ఇంటి నుంచి పుట్టింటికి ఎట్ట పంపిస్తానో నువ్వు కూడా చూస్తా ఉండు. నువ్వు చూడు. ఏడి చెప్తా కట్ చేసేసింది. ఏటైందో ఏంటో. నువ్వు పద, ఇప్పుడు కొట్టొచ్చినట్టున్నావు. నా దిష్టి తగిలేలా ఉంది. బా బా నువ్వెప్పుడు చూబా? ఏంటి ప్రేమాని పుట్టిల్లనేదో అంటున్నావు? అమ్మయ్యా, పూర్తిగా ఏం లేదనమాట, బతికిపోయాను. ఏం లేదు బా, ప్రేమతో వాళ్ళ పుట్టింటోళ్ళు ఎప్పుడు మాట్లాడటం లేదు కదా. పాపం ప్రేమ బోలెడంత బాధపడిపోతుంది కదా. పైగా ఈరోజు ప్రేమ పుట్టినరోజు కదా. అందుకే మా అమ్మోళ్ళకి ఫోన్ చేసి ప్రేమతో వాళ్ళ పుట్టింటోళ్ళు మాట్లాడినట్టుగా ఫోన్లో మాట్లాడు అని చెప్పాను. అలా చేస్తే ప్రేమ ఎంతో కొంత హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా బా. అయినా ప్రేమకి మాత్రం ఎవరున్నారు చెప్పు? నువ్వు నిజంగా చాలా గ్రేట్ వల్లి, నీ మనసు బంగారం. అమ్మయ్యా, నమ్మేశారు, బతికిపోయాను. ఇలా అడ్డదారుల్లో ఉద్యోగం సంపాదించుకున్న వాడు పక్కన కూర్చొని తినాలంటే నాకు అవమానం కాదు, ఒళ్ళంతా తేళ్లు చెరువులు పాకుతున్నట్టుగానే ఉంటుంది. సారీ అక్క. పర్వాలేదులే ప్రేమ. ఏంటక్క, ఎందుకలా ఉన్నావు? ఎలా ఉన్నా? నార్మల్గానే ఉన్నావు. లేదక్క, ఇలా ఒక్కదానివే ఉన్నావు. ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నావు, బాధపడుతున్నావని అర్థమవుతుంది. అలాంటిదేం లేదు ప్రేమ, ఊరికే క్యాజువల్గానే ఇక్కడున్నానంతే. అయినా ఆలోచించి బాధపడే ప్రాబ్లమ్స్ నాకేమున్నాయి చెప్పు? ఏదైనా ఉంటే నీతో చెప్తాను కదా.
అక్క, ఇంతకీ నువ్వు పాయసం తిన్నావా లేదా? ఇప్పుడే తిన్నాను, గుండె బరువుకి పోయి ఆనందంతో. అవును, ఈ బాక్స్ ఏంటి? అమూల్యకి పాయసం అంటే, అందులోనూ అత్తయ్య చేత్తో చేసిన పాయసం అంటే చాలా ఇష్టం. అందుకే తనకిస్తే హ్యాపీగా తింటుందని. కానీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా. ఈ రోజుతో ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయక్క. అంటే? అమూల్యకి తాళి కట్టుకోమని చెప్పింది నేనే అని ఈరోజు ధీరజ్కి చెప్పబోతున్నాను. ఏంటి ప్రేమ నువ్వు అలా చెప్తే ఇంకేమైనా ఉందా? ధీరజ్ నీ మీద కోపం పెంచుకోడా? నీకు ధీరజ్కి మధ్య దూరం పెరగదా? చెప్పు. లేదక్క, ధీరజ్ నన్ను అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాను. అలాగే ధీరజ్ నన్ను చాలా నమ్ముతున్నాడు. తన మనసులో ఉన్న ప్రేమని చెప్పాడు. నేనింకా ఈ విషయాన్ని దాస్తే ధీరజ్ని మోసం చేసినట్టు అవుతుంది. నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకో ప్రేమ. సరే, ఈ విషయం నువ్వు ధీరజ్కి చెప్పాలా లేదా అనే దాని గురించి తర్వాత ఆలోచిద్దాంలే గాని ఫస్ట్ అమూల్యకి పాయసం ఇద్దాం పద. ఈ ఆదర్శ అక్క చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? అమూల్య, అమూల్య! అచ్చే బాబోయ్, దొంగలు కలిసి ఊళ్ళు పాచేసుకుంటున్నట్టుగా ఇద్దరు ఆయన వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద కోడిపోటానికి అయి ఉంటుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. అయ్యో, వాళ్ళిద్దరూ అసలుకి నా మీద పగబట్టిన కోళ్ళలా తోసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్తే బండుకేసి సీరని బాదినట్టుగా బాధెత్తారు. కానీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలుసుకుని సావటం చేయాలో. అమూల్య, రారా. ఏంటదినా? పాయసం తీసుకో. పాయసమా? ఏంటదినా స్పెషల్? ఈ రోజు మీ చిన్నదిన బర్త్డే. అవునా? హ్యాపీ బర్త్డే వదినా. థ్యాంక్ యూ. నా బర్త్డే సందర్భంగా మా ముద్దుల మరదలకి స్పెషల్ గిఫ్ట్ అమ్మ చేతి పాయసం. తీసుకో.